భారత అంతరిక్ష రంగంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఈ చరిత్రను సృష్టించే రాకెట్ ఇదే విక్రమ్-1. భారత ప్రైవేట్ స్పేస్ కంపెనీ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన విక్రమ్-1 భారతదేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ లాంచ్ వెహికల్. All systems online. Welcome to the SpaceM station. Prepare for blast-off. హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ అంతరిక్షంలో చిన్న ఉపగ్రహాలను పెంపొందుకు వేగవంతమైన మరియు సౌకర్యవంతమైన లాంచ్ సర్వీసులను అభివృద్ధి చేస్తోంది. అయితే ఈ రాకెట్ ఒక్క రోజులో తయారవ్వలేదు. దీని వెనుక ఎన్నో సంవత్సరాల పరిశోధన, టెస్టింగ్ మరియు ఇంజనీరింగ్ ఉన్నాయి. 2022లో విక్రమ్-S విజయవంతంగా ప్రయోగం తర్వాత విక్రమ్-1 కోసం స్కైరూట్ తన ప్రయాణాన్ని కొనసాగించింది. ఎన్నో సంవత్సరాల కృషి తరువాత ఆ క్షణం రానే వచ్చింది. విక్రమ్-1 తన తొలి ఆర్బిటల్ మిషన్ సిద్ధమైంది. ఇంజన్లు మండాయి. విక్రమ్-1 ఆకాశంలో దూసుకు వెళ్తుంది. రాకెట్ భూమిని వేగంగా విడిచిపెట్టి తన నిర్ణయించిన మార్గంలో ముందుకు సాగింది. ఈ ప్రయాణంలో ప్రతి సెకండు ఎంతో కీలకం. విక్రమ్-1 తన వివిధ దశలను విజయవంతంగా పూర్తి చేస్తూ ముందుకు సాగింది. ప్రతి దశ రాకెట్ను కక్ష్యలో మరింత దగ్గర చేసింది. చివరికి విక్రమ్-1 తన లక్ష్యమైన లో ఎర్త్ ఆర్బిట్ వైపు విజయవంతంగా చేరుకుంది. విక్రమ్-1 చిన్న ఉపగ్రహాలను లో ఎర్త్ ఆర్బిట్లోకి పంపేందుకు రూపొందించబడింది. ఇది భారత్ ప్రైవేట్ స్పేస్ రంగానికి ఎంతో ముఖ్యమైన రాకెట్. 4 దశలతో రూపొందిన ఈ రాకెట్ ఆధునిక మెటీరియల్స్ మరియు కొత్త తయారీ సాంకేతికతలను ఉపయోగించారు. ఈ మిషన్లో అనేక ఉపగ్రహాలు మరియు టెక్నాలజీ పేలోడ్లను కూడా కక్షలోకి పంపించారు. కానీ విక్రమ్-1 కేవలం ఒక రాకెట్ మాత్రమే కాదు. ఇది భారత ప్రైవేట్ స్పేస్ ఇండస్ట్రీ ఎదుగుదలకు ఒక ముఖ్యమైన సంకేతం. విక్రమ్-S నుంచి విక్రమ్-1 వరకు స్కైరూట్ ఒక సబ్ ఆర్బిటల్ ప్రయోగం నుంచి ఆర్బిటల్ మిషన్ వరకు ప్రయాణించింది. విక్రమ్-1తో భారత ప్రైవేట్ స్పేస్ ప్రయాణం కొత్త దశలో అడుగుపెట్టింది. భవిష్యత్తులో ఇంకా ఎలాంటి రాకెట్లు మన దేశం నుంచి అంతరిక్షంలో వెళ్ళబోతున్నాయో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, SpaceM స్టేషన్ను సబ్స్క్రైబ్ చేయండి.